హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి ఐక్యూ నుంచి మరొక మాన్స్టర్ మొబైల్ అయితే రాబోతుంది. ఐక్యూ ఎక్స్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఐక్యూ నుంచి ఇవి కొత్త సిరీస్ అనమాట. బట్ మన ఇండియాలో వెరీ సూన్ లాంచ్ అవుతుందని చెప్తున్నారు. మేజర్గా ఈ మొబైల్ 10th యానివర్సరీకి కాన్సెప్ట్కి దీని అయితే లాంచ్ చేస్తున్నారు ఐక్యూ వాళ్ళు. అంటే మేజర్గా ఇది ఒక మాస్టర్ మొబైల్ అని చెప్పొచ్చు. అసలు ఈ మొబైల్ స్పెక్స్ చూసారంటే మీరు షాక్ అవుతారనమాట. చాలా బాగున్నాయి స్పెక్స్ అయితే మాత్రం. మేజర్గా ఇందులో డిజైన్ కావచ్చు, ఇంకా మనకి డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, మనకి ఎవ్రీథింగ్ అంతా కూడా చేంజ్ చేశారు. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ తెలుసుకుందాం. ఇందులో మెయిన్గా మనకి హైలైట్ ఏమంటే బ్యాటరీ. సో ఇంతవరకు ఏ బ్రాండ్ కూడా ఇంత ఎంహెచ్ బ్యాటరీ పెట్టలేదు. ఇది ఏకంగా 15,000 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుంది. ఏకంగా 15,000 ఎంహెచ్ బ్యాటరీ అనమాట. ఒకసారి థింక్ చేయండి. స్నాప్డ్రాగన్ 888 Gen 10 Pro చిప్తో రాబోతుంది అనమాట. ప్రాసెసర్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే 7 ఇంచెస్ 2K LTPO సామ్సంగ్ M16 డిస్ప్లే యూజ్ చేశారని చెప్పొచ్చు. సో ఇంతవరకు కూడా 7 ఇంచెస్ తో ఏ డిస్ప్లే వచ్చింది లేదు. ఫస్ట్ టైం ఇది వస్తుంది. కెమెరాస్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా 200 మెగా పిక్సెల్, సెకండరీ కెమెరా టెలిఫోటో ఇచ్చారు. ఇది కూడా ఆఖరికి 200 మెగా పిక్సెల్ ఇచ్చారు. అలాగే 50 MP అల్ట్రా వీడియో ఇచ్చారు. కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎంత చెప్పినా ఎక్కువే. సో ఓవరాల్ ఇవి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ వెళ్తే ఇంకా ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 7 ఇంచెస్ 2K LTPO సామ్సంగ్ M16 డిస్ప్లే మీద రాబోతుంది. ఇంకా మీకు డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. థింక్ చేయండి, ఇది 7 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి మీకు డిస్ప్లే కూడా చాలా లార్జ్ ఉంటుంది అన్ని మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ మొబైల్ కూడా 7 ఇంచెస్ డిస్ప్లేతో వచ్చింది లేదు. ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఈ మొబైల్లో. ఇంకా మీకు డిస్ప్లే కూడా చాలా లార్జ్ ఉంటుంది. మేజర్గా మూవీస్ చూసుకోవాలన్నా, గేమ్స్ ఆడుకోవాలన్నా మీకు డిస్ప్లే చాలా లార్జ్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్పెషల్లీ మనం ఐక్యూ గురించి మాట్లాడుకోవాల్సిన లేదు. ఐక్యూ వాళ్ళు డిస్ప్లేని ఎప్పుడు టాప్లో పెడతా ఉంటారు. ఇప్పటివరకు మనం 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ చూస్తుంటాం, 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్ చూస్తుంటాం. బట్ ఇప్పుడు చెప్పబోయే రిఫ్రెష్ రేట్ వచ్చి టాప్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఏ మొబైల్ కూడా ఉండకపోవచ్చు ఈ రిఫ్రెష్ రేట్ అనేది. 240 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. 240 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అంటే ఒకసారి థింక్ చేయండి. ఇంకా మీకు డిస్ప్లే స్మూత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. 2K ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మీరు గేమ్స్ ఆడినా, లేకపోతే ఇంకా మూవీస్ వాచ్ చేసినా మీకు చాలా బాగుంటుంది. మీకు రెజల్యూషన్ పరంగా కూడా ఈ డిస్ప్లే. ఇప్పటివరకు మనము అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ చూస్తుంటాం, అది మనకి నార్మల్. బట్ మనకి ఇందులో ఆఫ్ స్క్రీన్ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు పెట్టారని చెప్పొచ్చు. ఆఫ్ స్క్రీన్ అంటే అది ఎలానో నాకు తెలియదు. సో మ్యాక్సిమం నాకు తెలిసి కూడా ఫింగర్ ప్రింట్ రెస్పాన్స్ అనేది మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 Gen 10 Pro చిప్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. సో ఇది ఏ ఫ్యాబ్రికేషన్ మీద బిల్డ్ అని తెలియదు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిందా, లేకపోతే 3 నానోమీటర్ మీద బిల్డ్ అయింది అనేది ఏది తెలియదు. అది మెన్షన్ చేయలేదు అసలు. ఈ క్వాల్కమ్ నుంచి కొత్త ప్రాసెసర్ అనుకుంటా మేబీ. ఈ స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ కూడా అయితే టాప్ అయితే ఉంటుంది. ఇంకా మీరు గేమ్స్ ఆడండి, మల్టీ టాస్కింగ్ వర్క్ చేసుకోండి, డే టు డే యాక్టివిటీస్ చేసుకోండి. ఎటువంటి వర్క్ ఈ మొబైల్ చేసినా కానీ మీకు ఇందులో పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 లేకపోతే ఆండ్రాయిడ్ 17 అనేది ప్రెజెంట్ తెలియదు. కాకపోతే మీకు ఆరిజిన్ Y6 అయితే వస్తుంది, ఇదైతే కన్ఫర్మ్. మనకి మొబైల్ 4 వేరియంట్స్ అయితే లాంచ్ కాబోతుంది. ఫస్ట్ చూడండి 12GB ప్లస్ 512GB అనమాట. ఇది ఫస్ట్ వేరియంట్. సెకండ్ వేరియంట్ చూడండి 16GB ప్లస్ 512GB అనమాట. అలాగే థర్డ్ వేరియంట్ చూడండి 16GB ప్లస్ 1TB. లాస్ట్ వేరియంట్ చూడండి 24GB ప్లస్ 1TB. ఇలా మనకి ఇది 4 వేరియంట్స్లో లాంచ్ అవుతుంది అనమాట. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది. యాక్చువల్ మనకి ఫ్లాష్ కెమెరా పక్కన ఉండాలి. బట్ మనకి ఇందులో కెమెరా కింద వీళ్ళు ఫ్లాష్ పెట్టారనమాట. ఈ ఫ్లాష్ పైన కొంచెం చూస్తే మనకి 4 డాట్స్లో మనకి ఎల్ఈడీస్ కనబడతాయి. కెమెరా డిజైన్ కూడా అయితే ఈసారి చాలా యూనిక్ ఉందన్నమాట. చాలా యూనిక్ కెమెరా డిజైన్ అని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా 200 మెగా పిక్సెల్ అయితే ఇచ్చారు. ప్రైమరీ కెమెరా మీకు వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంతే కదా, ప్రైమరీ కెమెరాలో సామ్సంగ్ HPC సెన్సార్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. సామ్సంగ్ సెన్సార్ కాబట్టి మీకు ఇంకా ఫోటో క్వాలిటీ అండ్ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ కెమెరా కూడా 200 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా. ఇందులో కూడా వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుంది. టెలిఫోటో కెమెరా కూడా 200 MP ఇచ్చారంటే ఇంకా థింక్ చేయండి ఒకసారి. మీరు చాలా ఇష్ట రెజల్యూషన్లో టెలిఫోటో షాట్స్ తీసుకోవచ్చు. లాస్ట్ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది కూడా 200 MP ఇచ్చిందే సరిపోయింది అది. బట్ కాకపోతే 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చెప్తున్నారు. అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోవాలన్నప్పుడు మీకు కెమెరా అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా ప్రెసెంట్ ఉన్న రూమర్స్ పక్కన అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి ఏకంగా 15,000 mAh బ్యాటరీ రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. సో మీరు ఒక్కసారి ఛార్జ్ చేశారంటే నాకు తెలిసినంత వరకు 1.5 వీక్ అయితే మీరు వాడుకోవచ్చు అనమాట.
బట్ కాకపోతే ఇక్కడ ఛార్జింగ్ వాట్స్ ఎంత ఇచ్చామనేది అది మెన్షన్ చేయలేదు. గైస్ నేను ఇప్పుడు చెప్పిన స్పెక్స్ వచ్చి జస్ట్ ఇవి అఫీషియల్ స్పెక్స్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ మొబైల్ 15,000 mAh బ్యాటరీ ఉంటుంది అనేది? మర్చిపోకండి మీరు మన వీడియో లాస్ట్ కూడా చూసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.